క్యాజువల్ యట్ క్లాసీ అవుట్ఫిట్తో ఏదైనా పార్టీ అటెండ్ చేయాలి అన్నప్పుడు ఈ లుక్ ట్రై చేయండి. దిస్ ఇస్ యాక్చువల్లీ a సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ వీడియో ఫర్ a no makeup look. Continue watching to learn to create this beautiful look. By the way, I am Monica and I am a professional makeup artist. I welcome you all to my makeup channel, Monica's Palette. Let's dive into the video. మేకప్లో ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా క్లెన్సింగ్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ స్విస్ బ్యూటీ మేకప్ రిమూవర్ వైప్స్ టు డూ దిస్ స్టెప్. మీరు ఫేస్ వాష్ చేసినప్పుడు సోప్ కాకుండా ఫేస్ వాష్ ఆర్ ఇలా రిమూవర్ వైప్స్ యూస్ చేస్తే స్కిన్లోని పీహెచ్ లెవెల్ అనేది ఎక్స్ట్రీమ్గా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది. మనం యూస్ చేసే ఫేస్ వాష్ అండ్ వైప్స్ కూడా స్కిన్ టైప్ బట్టి యూస్ చేయాల్సి ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళైతే హైడ్రేటింగ్ వైప్స్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు వాళ్ళ స్కిన్ టైప్ బట్టి యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టోనర్ స్టెప్ అయితే స్కిప్ చేస్తున్నాను బికాజ్ నా స్కిన్ టైప్ చాలా డ్రై అండ్ సింపుల్ లుక్ అనుకుంటున్నాం కాబట్టి అందరి దగ్గర ఉండే మినిమల్ ప్రోడక్ట్స్తో మంచి లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో హియర్ ఐఎమ్ యూజింగ్ నివియా మాయిశ్చరైజర్. ఇది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, విచ్ మీన్స్ స్కిన్ అనేది ఎక్కువసేపు ప్లంప్గా ఉంటుంది. మనం ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకుంటేనే బేస్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, కేకీగా అవ్వకుండా ఉంటుంది. ఫేస్ అంతా ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకున్నాక నెక్కు కూడా మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోకండి. స్కిన్ని హైడ్రేట్ చేశాక మనం లిప్స్కి కూడా కేర్ చేయాలి కదా. సో ఐఎమ్ యూజింగ్ లనీజ్ లిప్ స్లీపింగ్ మాస్క్. ఈ ప్రోడక్ట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ లిప్ బామ్ కూడా యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే బయింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మూవింగ్ ఆన్, ఆక్వాలాజికా గ్లో ప్లస్ డూయి సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. సూపర్ గుడ్ ఫర్ డ్రై స్కిన్. అసలు సన్ స్క్రీన్ అనగానే అన్ని ప్రోడక్ట్స్ లాగా 2 or 3 drops యూస్ చేస్తారు, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ యూజింగ్ అ సన్ స్క్రీన్. యాక్చువల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 finger క్వాంటిటీ యూస్ చేయాలి ఫర్ ఫేస్ అండ్ ఇయర్స్ అండ్ 3 fingers క్వాంటిటీ ఫర్ ఫేస్, నెక్ అండ్ ఇయర్స్. సన్ స్క్రీన్స్ గురించి ఎవరు ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలా యూస్ చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్ బై చేయాలి అనేది నేను డీటెయిల్డ్గా సెపరేట్ వీడియో చేస్తాను. సో మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. దిస్ సన్ స్క్రీన్ ఈజ్ యాక్చువల్లీ మై కరెంట్ ఫేవరెట్. ఈ సీజన్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టెప్లో స్మాష్ బాక్స్ ఫోటో ఫినిష్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. యూ కెన్ యూజ్ ఎనీ పోర్ ఫిల్లింగ్ ప్రైమర్ హియర్. ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ అండ్ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న స్కిన్ వాళ్ళైతే ఎనీ సిలికాన్ బేస్డ్ ప్రైమర్ యూస్ చేయొచ్చు. ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళైతే ఇలా సర్క్యులర్ మోషన్స్లో అప్లై చేసుకోవాలి. బట్ డ్రై స్కిన్ వాళ్ళు ఈ ప్రైమర్ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. నాకు గ్లాసీ అండ్ డూయి లుక్ చాలా నచ్చుతుంది. సో నేను ఇక్కడ మ్యాక్స్ స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను జస్ట్ ఆన్ మై హై పాయింట్స్. స్ట్రోబ్ క్రీమ్ అనేది మన స్కిన్కి మంచి హెల్దీ లుక్ని ఇస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా సూపర్ ఫినిష్ ఇస్తుంది, బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను అన్ని హైడ్రేటింగ్ ప్రోడక్ట్సే ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఈ సీజన్లో స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది నాకు. సో హియర్ ఐఎమ్ యూజింగ్ గుడ్ వైబ్స్ హైడ్రా గ్లో బీబీ క్రీమ్. ఇక్కడ నేను ఫౌండేషన్స్ యూజ్ చేయకుండా ఓన్లీ బీబీ క్రీమ్తో ఈ లుక్ క్రియేట్ చేస్తున్నాను. ప్రోడక్ట్ని అప్లై చేస్తున్నప్పుడే ఫింగర్తో బ్లెండింగ్ కూడా చేస్తున్నాను. మీరు బ్లెండింగ్ ఎంత బాగా చేస్తే ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది. ఈ స్టెప్లో మీరు కావాలంటే బ్లెండర్ కూడా యూజ్ చేయొచ్చు ఆర్ ఫౌండేషన్ బ్రష్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు షేడ్స్ పర్ఫెక్ట్గా ఎలా చూస్ చేసుకోవాలి అని మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి ఒక సెపరేట్ ట్యుటోరియల్ చేస్తాను. బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్లో కూడా మనం మన ఎగ్జాక్ట్ షేడ్నే చూస్ చేసుకోవాలి. తెల్లగా కనిపించాలి అనే ఆతృతతో ఫేర్ షేడ్ పిక్ చేసుకోకండి. స్కిన్ టోన్ ఏదైనా కానీ మన స్కిన్లో మనం కాన్ఫిడెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. డస్కీ ఆర్ డార్క్గా ఉండడంలో తప్పేం లేదు. బై యూజింగ్ రైట్ ప్రోడక్ట్స్ వీ కెన్ గ్రూమ్ అవర్ సెల్వ్స్ టు బీ బెటర్. I believe that every skin tone is beautiful and so is everybody. Coming back to the video, మనం అప్లై చేసే అన్ని ప్రోడక్ట్స్ని నెక్ అండ్ ఇయర్స్కి కూడా అప్లై చేసుకోవాలి. అండర్ ఐస్ని కవర్ చేయడం కోసం ఐఎమ్ యూజింగ్ అ కన్సీలర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై షేడ్. మై గ్లామ్ వాళ్ళది సూపర్ సీరమ్ కన్సీలర్ యూస్ చేస్తున్నాను. ఈ కన్సీలర్ మంచిగా హైడ్రేటింగ్గా ఉంటూ క్రీజెస్ ఫామ్ అవ్వకుండా కూడా ఉంది. అండ్ ఇది హెవీగా కాకుండా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. సింపుల్ లుక్ కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఉన్న వేరే బ్రాండ్స్ కన్సీలర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా మినిమల్ ప్రోడక్ట్ అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను అండ్ ఐలిడ్స్కి కూడా లైట్గా బ్లెండ్ చేస్తున్నాను. కన్సీలర్లో కూడా మన ఎగ్జాక్ట్ షేడ్ అనేది పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ప్రోడక్ట్స్ని కరెక్ట్గా ఎలా చూస్ చేసుకోవాలి, ఫౌండేషన్ కానీ, లూజ్ పౌడర్ కానీ, కన్సీలర్స్ కానీ అని నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. సో ఈలోపు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫేస్లోని న్యాచురల్ లుక్ కోసం నేను బ్లూ హెవెన్ టింటెడ్ లిప్ ఆయిల్ని బ్లష్ లాగా యూస్ చేస్తున్నాను. మీడియం టు డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి డార్క్ షేడ్స్లో బ్లషెస్ అయితే బాగా సూట్ అవుతాయి. మీరు మీ దగ్గర ఉన్న లిప్స్టిక్ని కూడా యూస్ చేయొచ్చు. నేనైతే లైట్గా అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకున్న వీడియో రిక్వెస్ట్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ టేకప్ దోస్ రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దెన్ లిక్విడ్ ప్రోడక్ట్స్ని సెట్ చేయడానికి రెవల్యూషన్ వాళ్ళది లూజ్ పౌడర్ యూస్ చేస్తున్నాను ఇన్ ది షేడ్ బనానా. మీరు ఎనీ బ్రాండ్ లూజ్ పౌడర్ యూస్ చేయొచ్చు, బట్ అగైన్ స్కిన్ టోన్ని బట్టి యూస్ చేయాలి. లేదు మోనికా, మా దగ్గర స్కిన్ టోన్కి సెట్ అయ్యేలా లూజ్ పౌడర్ లేదు అనుకుంటే ఈ స్టెప్ని మీరు స్కిప్ చేయండి. బట్ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకైతే ఈ స్టెప్ మ్యాండేటరీ. అండర్ ఐస్కి మాత్రం పఫ్ యూస్ చేసి సెట్ చేస్తున్నాను. ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫేస్ ఎక్కువ పౌడర్ అవసరం లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ అ బ్రష్. డ్రై స్కిన్ వాళ్ళు ఆర్ లూజ్ పౌడర్ అవైలబుల్ లేని వాళ్ళు మీ దగ్గర ఉన్న కాంపాక్ట్ని యూస్ చేయొచ్చు. ఫ్రమ్ ఎనీ బ్రాండ్ లైక్ మెబిలిన్, లాక్మీ, మ్యాక్ ఏదైనా యూస్ చేయొచ్చు. ఐఎమ్ యూజింగ్ మ్యాక్ స్టూడియో ఫిక్స్. మేకప్ బేస్ని ఎయిదర్ కాంపాక్ట్తో ఆర్ లూజ్ పౌడర్తో కంపల్సరీగా సెట్ చేసుకోవాలి. ఫర్ ఐబ్రోస్ నేను పౌడర్ యూస్ చేస్తున్నాను ఫ్రమ్ లారియల్ ఫర్ అ లైటర్ లుక్. మీరు కావాలంటే పోమేడ్ ఆర్ పెన్సిల్ కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ కోమ్ చేసి ఎక్కడ ఫిల్లింగ్ నీడ్ ఉందో చూసుకొని ఫిల్ చేసుకోవాలి. సాఫ్ట్ లుక్ కోసం మీరు ఇక్కడ బ్రౌన్ షేడ్స్ యూస్ చేసుకోవచ్చు. Then for eyeshadows, I am using My Glam Pop Exo eyeshadow. చాలా సటిల్ లుక్ కోసం లైటెస్ట్ షేడ్తో ఐలిడ్ సెట్ చేసి లైట్గా షిమ్మర్ షేడ్ యూస్ చేశాను. మీరు కావాలంటే ఈ ఐ షాడోస్ పార్ట్ స్కిప్ చేయొచ్చు. నైకా బ్రాండ్ నుంచి గెట్ వింగ్డ్ ఐలైనర్ స్కెచ్ యూస్ చేస్తున్నాను. అండ్ నా సైడ్ నుంచి ఒక ప్రామిస్ ఏంటంటే ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేస్తే ఇంతకంటే సింపుల్ లుక్ విత్ అఫోర్డబుల్ మేకప్ ప్రోడక్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో వెంటనే వీడియోని లైక్ చేసి మంచి పాజిటివ్ కామెంట్ పెట్టండి. అండ్ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ లిస్ట్ని కూడా కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ అదే ప్రోడక్ట్ లిస్ట్తో మంచి లుక్స్ ఎలా క్రియేట్ చేయాలో ట్యుటోరియల్స్ చేస్తాను. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, సింపుల్ లుక్ కాబట్టి ఎక్కువ బోల్డ్ ఐలైనర్ అయితే నేను పెట్టట్లేదు. నౌ మామా ఎర్త్ బ్రాండ్ కాజల్ యూస్ చేస్తున్నాను. చాలా లైట్గా పెట్టుకుంటున్నాను, నాట్ టు రిఫ్లెక్ట్ ద బోల్డ్ లుక్. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ మార్స్ వాల్యూమినైజింగ్ మస్కారా. ఈ బ్రాండ్ మస్కారా అయితే యాక్చువల్లీ చాలా బాగుంది. బట్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఈస్ దీని వాండ్ చాలా పెద్దగా ఉంటుంది. స్మాల్ ఐస్ వాళ్ళకి ఆర్ షార్ట్ లెంత్ ల్యాషెస్ ఉన్న వాళ్ళకి దీనితో అప్లికేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది. మనీష్ మల్హోత్రా బ్రాండ్ నుంచి నేను లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను.
అండ్ దెన్ ఆరిక్ వాళ్ళది న్యూడ్ పింక్ లిప్ క్రేయాన్ వాడుతున్నాను. దిస్ ఈజ్ అ మ్యాటిఫైయింగ్ లిప్ క్రేయాన్, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. లాకింగ్ మై మేకప్ యూజింగ్ NYX బ్రాండ్స్ డ్యూవీ ఫినిష్ ఫిక్సింగ్ స్ప్రే. ఈవినింగ్ పార్టీ ఆర్ రిసెప్షన్ గెస్ట్లా వెళ్తున్నప్పుడు ఈ లుక్ ట్రై చేయాలనుకుంటే యాడ్ సమ్ హైలైటర్ ఆన్ హై పాయింట్స్ ఆఫ్ యువర్ ఫేస్. నేనైతే PAC బ్రాండ్ హైలైటర్ యూస్ చేస్తున్నాను. సిన్స్ ఐఎమ్ న్యూ టు క్రియేటింగ్ కాంటెంట్, ప్రోడక్ట్ చూపించడం మర్చిపోయాను. నా ఫస్ట్ వీడియోలో కూడా ఇలానే మర్చిపోయాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ ఐకార్డ్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. లైట్ కలర్ అవుట్ఫిట్ వేసుకుంటున్నట్టయితే మీరు ఇక్కడితో స్టాప్ చేయొచ్చు. బట్ నేను చూస్ చేసుకున్న అవుట్ఫిట్కి రెడ్ బాగుంటుంది అండ్ నాకు లిప్స్టిక్స్ బోల్డ్గా బ్రైట్ కలర్స్ అయితే నచ్చుతాయి. నేను ఇక్కడ మిస్ క్లియర్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాక ఐ పేర్డ్ ఇట్ విత్ బ్యూటిఫుల్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ హియర్ ఇస్ ద ఫైనల్ లుక్. మీడియం డస్కీ స్కిన్ వాళ్ళు బ్లాక్ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే ఇష్టపడరు, బట్ ఈ సింపుల్ లుక్తో పాటు పేరప్ చేయండి, మీకు బ్లాక్ కూడా చాలా నచ్చుతుంది. మీకు గుర్తుంది కదా, ఈ లుక్ ట్రై చేసి మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ అండ్ రీల్స్లో నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ లుక్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.